రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరో డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏంటంటే గడిచిన 4 రోజుల క్రితం ఏవైతే ఈ రాష్ట్రంలో విధ్వంస కాండలు చూస్తూ ఉన్నాం పక్కన, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులపై గళ్లపై దాడులు చేయడం గడిచిన 4 రోజుల నుంచి చూస్తాం. ఎందుకంటే ఏ రోజైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో సిట్ రిపోర్ట్ సుప్రీంకోర్టు సమర్పించిందో ఆనాటి నుంచి ఒక తప్పుడు ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రజల్లో తీసుకువెళ్తూ తద్వారా మత విద్వేషాలని రెచ్చగొట్టే ప్రయత్నం కూటమి నాయకులు చేస్తున్నారు. కనుకనే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారో అంటే తప్పుడు ప్రచారాన్ని ఏవైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చెప్పిందో తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డూ విషయంలో ఎటువంటి జంతువుల అవశేషాలు లేవని నిర్ధారించిందో, అవి కాకుండా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తర్వాత చెప్పారు జంతువు కొనుక్కు కలిసిందని చెప్పారో దాన్ని ఒక విష ప్రచారంగా రాష్ట్ర ప్రజల మెదడులో నింపే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తరుణంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో గడిచిన 4 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా ఏవైతే సీట్ రిపోర్ట్ ఇచ్చిందో అవన్నీ కూడా వాస్తవ ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని అడ్డుకట్ట వేయాలని కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక తప్పుడు ప్రచారం, ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఈ కూటమి నాయకులు చేస్తున్నారంటే ఏమర్థమవుతుందంటే ఈ కూటమి ప్రభుత్వం గడిచిన 18 నెలల కాలం నుంచి మేము అనేక సందర్భాలు చెప్తానే ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు హింసిస్తున్నారనేది అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం. ఈరోజు అది పరాకాష్ఠ చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బహుశా ఇది చీకటి రోజు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటో అనేది ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గద్దెదించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలు చేయబోతున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏముంది ఆ రిపోర్ట్లో ఒకసారి మనం గమనించుకుంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ ఎన్డీఆర్ఏ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ కలిసికట్టుగా ఒక నివేదిక సుప్రీంకోర్టుకి సమర్పించింది. ఎటువంటి కొవ్వు పదార్థాలు లడ్డూ తయారీలో లేవని ఇచ్చినప్పటికీ కూడా ఒక విష ప్రచారాన్ని తీసుకువెళ్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు రామచంద్రపురం గౌరవ డిఎస్పీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అలానే సార్. ఓకే.